ఖమ్మంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ కష్టాలపైన వినూత్న నిరసన చేశారు విద్యార్థి నాయకులు. గ్యాస్ సిలిండర్ కు అంత్యక్రియలు నిర్వహించి బైపాస్ రోడ్ నుంచి సరిత క్లినిక్ వరకు శవయాత్ర చేశారు. ఇక జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు గ్యాస్ సిలిండర్ సమస్యలపైన నిరసన తెలిపారు విద్యార్థి నాయకులు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు, విద్యార్థులు ఆర్థికంగా బలహీన వర్గాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విమర్శించారు విద్యార్థి నేతలు. ఏదైతే సెంట్రల్ గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్టర్ గారు 1955 యాక్ట్ ప్రకారంగా నెంబర్ 3 అమెండ్మెంట్లో వాళ్ళు గ్యాస్కి ఏదైతే డొమెస్టిక్ యూసేజ్ ఉందో దాన్నే కొనసాగించండి, కమర్షియల్ని ఇవ్వకండి అని చెప్పి ఆ నివేదిక ఇచ్చి 3 రోజులు 4 రోజుల కింద ఆ నివేదిక ఇచ్చి దాని తర్వాత 3-4 రోజుల కింద అదే రోజు సాయంత్రం ఏం ప్రెస్ మీట్ ఇస్తారు, వాళ్ళు ఎటువంటి షార్టేజ్ లేదు, 75 డేస్కి సంబంధించిన గ్యాస్ మన దగ్గరికి నిల్వలు ఉన్నాయని చెప్పిన వీళ్ళు సెంట్రల్ పెట్రోలియం గ్యాస్ మినిస్టర్ హర్మీత్ సింగ్ పూరి గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ షార్టేజ్ లేకపోయినా కానీ ఉన్నట్టు, ఉన్నా కానీ లేకపోయినట్టు చూపించి ప్రజల్ని మభ్యపెట్టి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ గ్యాస్ షార్టేజ్ కమర్షియల్కి గ్యాస్ ప్రొడ్యూస్ చేయకపోవడం వలన ఏదైతే స్కూల్స్, దాని తర్వాత పీజీస్, హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ మీద ఉన్నటువంటి విద్యార్థులు ఏవైతే చదువుతున్నారో వాళ్ళ మీద గ్యాస్ ఈ హాస్టల్ మేనేజ్మెంట్, పీజీ మేనేజ్మెంట్ మీద ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ప్రభావం పడడం వల్ల, ఈ రేట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. దీనివల్ల విద్యార్థులకి నష్టం జరుగుతుంది. ఎంకిపెల్లి ముత్తి సాగుకు వచ్చినట్టు ప్రపంచ శాంతి నాయకుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశంలో 1955 యాక్ట్ని అమలు చేసే దిశగా ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తున్న నేపథ్యంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి డొమెస్టిక్ గ్యాస్ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారనేది అందరూ అనుకుంటున్న విషయం. ఎందుకంటే వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టణాలలో ఉండి చదువుకునే విద్యార్థులకు డొమెస్టిక్ గ్యాస్ వల్ల కానీ, హాస్టల్లో పీజీ రేట్లు పెరగడం కానీ, ఈ గ్యాస్ నిల్వల్ని బ్లాక్లో పెట్టి చేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని చెప్పేసి విద్యార్థులు ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ నిరసనలకు పిలుపునివ్వడం